మూక పంచశతి నందలి పాదారవింద శతకంలో 35వ శ్లోకం వివరణకి మనం ప్రవేశించాం. శ్లోకం ఇప్పుడు వషట్కుర్వన్ మాంజీరక కలకలైః కర్మలహరీ హవీంషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతస్తవ చరణయజ్వా గిరిసుతే. ప్రతిపద అర్థానికి వస్తే అమ్మవారిని గిరిసుతే అని సంబోధన చేస్తున్నారు. అది మనం చెప్పుకున్నాం. అలా హిమగిరి సుత, గిరిసుత అని అమ్మవారిని ఆ సంబోధన చేసినప్పుడు అమ్మవారికి చాలా ఇష్టం. అలా ఇక్కడ కూడా మాత తల్లి, అమ్మ, 3 కామాక్షి, అమ్మ తల్లి కామాక్షి, తర్వాత గిరిసుతే గిరిసుత. ఇంతకుముందు శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం. ఎక్కువ అభిమానం పొంగిపోయినప్పుడు ఎక్కువ పేర్లు పిల్లల మీద మనకి చాలా ముద్దు అభిమానం వచ్చిందనుకోండి, చాలా రకాల పేర్లతో బోలెడు ముద్దు పేర్లు పెట్టి పిలుస్తాం. అలాగా భగవంతుడితో కూడా అమ్మవారితో కూడా అటువంటి ఆ దగ్గరతనంతో ఆయన అన్ని సంబోధనలు చేస్తున్నారు అన్నమాట. మాంజీరక కలకలైహి, మంజీర సంబంధి కలకల ధ్వనుల చేత. అంటే ఆవిడకున్న ఆ కాళ్ళకున్న పాదాలకున్న మంజీరాలు అటువంటి నాదాన్ని చేస్తున్నాయి, చప్పుడు చేస్తున్నాయి, ఒక చక్కటి గజ్జల మోత. వషట్ కుర్వన్, వషట్కారమునర్చుచు కర్మలహరి హవీంషి, కర్మ ప్రవాహములనడి హవిస్సులను ప్రోద్దండం మిక్కిలి మిక్కిలి ఉజ్వలముగా జ్వలతి మండుచుండగా స్ఫుటమహసి స్పష్టమైన వెలుగు గల పరమ జ్ఞానదహనే గొప్ప జ్ఞానమనడి అగ్ని గల సుధియాం ఉత్తమ బుద్ధి గల విద్వాంసుల మనోవేద్యాం మనస్సను వేదిక యందు జోహోతి కుతములను నర్చుచుండగా మహీయాన్ పూజనీయమగుచు తవ నీ యొక్క చరణయజ్వ పాదమను యజమానుడు విజయతే. ఇక్కడ గిరిసుతే అన్నారు కదా, విజయతే అని ఒక శ్లోక పుస్తకంలో ఇచ్చారు. గిరిసుతే అన్నారు. ఉత్కృష్టంగా ఆవిడ పాదములు ఇక్కడ ఒక జ్ఞానమనే హోమకుండము, అక్కడ హోమము, ఆ హోమానికి చేస్తున్న ఒక యజమాని ఉంటాడు. యజమాని యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళని యజమాని అంటారు. ఎవరి వల్లనైతే అది జరుగుతుందో వాళ్ళని యజమాని అని చెప్తారు. ఇక్కడ హోమం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక యజ్ఞకుండం చేస్తారు. మీరు చూస్తుంటారు కదా, ఒక యజ్ఞకుండం ఉంటుంది. ఆ యజ్ఞకుండం దగ్గర ఆ యజ్ఞకుండానికి అందులో వేసేందుకు కొన్ని హవిస్సులు అంటారు. అంటే అన్నము, ఆజ్యం అంటే నెయ్యి, సమిధులు, వాటిలన్నిటినీ అందులో వేసే వాటిని హవిస్సులు అంటారు. హోమ సామగ్రి అన్నమాట. ఆ సామగ్రి తర్వాత ఒక వేదిక, ఆ వేదిక కావాలి, ఆ యజ్ఞకుండాన్ని తయారు చేస్తారు. అయితే మరి అది చెయ్యడానికి కొత్తగా అగ్ని రగిల్చి అందులో ఈ హోమ దినుసులు వేసేయరు కదా. మంత్రం చాలా ముఖ్యమైనది. మంత్రం చదువుతూ ఉంటారు. ఆ మంత్రోచ్చారణలు జరుగుతున్నప్పుడు ఆ మంత్ర ఉచ్చాటన సమయంలో స్వహ అన్నప్పుడు ఆ సమిధల్ని అందులో వేస్తారు. వేసేవాళ్ళు ఎవరు? యజమాని. ఎవరైతే ఆ యజ్ఞంలో అన్ని వేస్తున్నారో వాళ్ళని యజమాని అంటారు. అయితే ఆ మంత్రాలు స్వాహ అని గాని, వషట్ అని గాని, తర్వాత యజామహే ఇలాంటి పదాల మాటి మాటికి వస్తూ ఉంటాయి. వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ యజామహే అన్నప్పుడు ఆ ఆ సమిధ వేస్తారు అందులో. అప్పుడు ఆ అన్నం వేస్తారు, అప్పుడు నెయ్యి వేస్తారు. అలా ఆ ఒక్కొక్క
దేవతకి సంబంధించిన ఒక్కొక్క హోమానికి ఆ ఫలితానికి కావాల్సిన ఫలానికి సంబంధించి కొన్ని కొన్ని హోమ దినుసులు ఉంటాయి. ఒక్కొక్క ఫలితం పొందడానికి ఒక్కొక్క దేవత హోమం చేస్తారు. ఆ చేస్తున్నప్పుడు ఆ దేవతకి సంబంధించిన కొన్ని ఆ దినుసుల్ని హోమంలో వేస్తారు. జ్ఞానం అనే యజ్ఞం ఆ అన్ని కర్మలని కూడా భస్మం చేసేస్తుంది. ఈ జ్ఞానాగ్ని అన్నారు ఇక్కడ. ఈ జ్ఞానాగ్ని అంటే ఏమిటి? సాధకుడికి ఉండే అన్ని కర్మ ప్రవాహాలు, అవే కర్మలే. ఒక కారణ శరీరం మనకుందంటే ఈ శరీరంతో మనం చేయవలసినవి, అనుభవించవలసినవి చాలా కర్మలు. అవి కొన్ని పాతవి ఉన్నాయి, ఇప్పుడు కొన్ని కొత్తగా చేసుకునేవి ఉన్నాయి. ఇవన్నీ కర్మలే. ఈ కర్మలన్నీ నల్లిఫై అయిపోయినప్పుడే, పాజిటివ్ గాని నెగిటివ్ గాని ఏవైనా సరే, దానికి తగిన ఫలం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించాలి ఆ కర్మ చేసిన వాడు, ఆ సాధకుడు. అవన్నీ పూర్తిగా పాజిటివ్ గాని నెగిటివ్ గాని అన్ని జీరో అయిపోయినప్పుడు ఇంకా జన్మ సాఫల్యం, మోక్షం. ఇంకేం లెక్క లేదు, అకౌంట్ లేదు, తీర్చుకోవాల్సిన అకౌంట్ లేదు. అకౌంట్ క్లియర్ అయిపోయింది. అప్పులు లేవు, లాభాలు లేవు. మొత్తం బ్యాలెన్స్ షీట్ అంతా క్లియర్ అయిపోయింది అన్నమాట. అటువంటి ఆ జీరో చేయగలిగిన శక్తి, మరి రోజు కర్మలు అవుతూనే ఉంటాయి కదా, దాన్ని జీరో చేయగలిగిన శక్తి ఏమిటి అంటే భక్తితో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండడమే. ఈ జ్ఞానం ఎంత సంపాదిస్తే ఆ జ్ఞానం అనే అగ్ని రగులుతూ ఆ అగ్నిలో ఈ కర్మ సమిధలన్నీ కూడా అందులో పడి ఆ మనకి ఆ సాధకుడికి ఆ మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళగలిగినవి బట్టి జ్ఞాన అగ్ని. ఇప్పుడు ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, అమ్మవారి ఇప్పుడు చెప్పాను కదా, ఒక యజ్ఞం జరుగుతుంటే దానికి ఒక యజ్ఞకర్త ఉంటాడు, ఆయన్నే యజమాని అంటారు. ఇక్కడ యజమానిగా ఎవరిని చూపిస్తున్నారు అంటే అమ్మవారి పాదములు. ఆ పాదములు యజ్ఞకర్తగా ఉన్నాడట. మరి యజ్ఞ కుండం ఎక్కడ ప్రతిష్ఠింపబడింది అంటే సుధియాం మనోవేద్యాం. అంటే అందరి మనోవేద్యం అనలేదు, సుధియాం మనోవేద్యం అంటే జ్ఞాన సముపార్జనలో ఉన్న వారు. సుధియాం అంటే బాగా మంచి జ్ఞానాన్ని పొందిన వారు, మంచి బుద్ధి కలిగిన వారు. వారి మనోవేద్యాం, ఆ మనస్సు అనే వేదిక మీద, ఆ మనస్సు అనే వేదిక మీద యజ్ఞకుండం ఏర్పాటయింది. అక్కడ ఈ మరి హవిస్సులు ఏమేమి వెయ్యాలి, ఏమేమి వేస్తాం అందులో, ఏమి వెయ్యాలి అంటే సాధకుడికి అనాదిగా ఆచరిస్తున్న అన్ని కర్మలు కూడా ఆ యజ్ఞంలో వేసే హవిస్సులు చెప్పుకున్నాం కదా. సమిధలు, ఇంకేవో నెయ్యి, ఇంకా వండిన అన్నము, ఇవన్నీ నవ ధాన్యాలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా. ఆ ఈ సాధకుడు వేసేవేమిటి, తను చేసిన కర్మలు, ఎప్పటి నుంచో పోగు చేసిన ఆ కర్మలనన్నిటినీ కూడా ఆ హవిస్సులుగా మారిస్తే, ఈ హవిస్సులని ఆ అగ్నిలో వేస్తున్నది ఎవరు? అమ్మవారి పాదములు. అక్కడ రగిల్చిన అగ్ని ఏమిటి? జ్ఞానం అనే అగ్ని. ఆ జ్ఞానం అనే అగ్ని ఆ హోమకుండంలో రగిల్చబడింది. ఆ రగిల్చిన అగ్నిలో ఈ సాధకుడి యొక్క కర్మలు, ఇంత దాగా పోగు చేసుకొచ్చిన కర్మలనన్నిటినీ కూడా అమ్మవారి పాదములనే యజ్ఞకర్త, యజమాని ఆ హవిస్సులుగా అవి ఆ జ్ఞాన అగ్నిలో వేస్తోందిట. ఆ యజమాని వేస్తున్నాడు. వేస్తున్నప్పుడు ఈ హవిస్సులు వెళ్తున్న కొద్దీ ఆ
అయిపోతున్న కొద్దీ ఆ అగ్ని ఇంకా బాగా ప్రోద్దండం హవీంషి ప్రోద్దండం జ్వలతి అంటే బాగా ఆ మంచి ఉజ్వలంగా బాగా పెరుగుతుంది అగ్ని. మంచి బాగా వస్తోందనమాట అగ్ని. ఆ వెలుగుతున్నప్పుడు ఆ వెలుగులో ఆ యజ్ఞ కర్త, ఆ యజమాని వెలిగిపోతూ ఉంటాడు. మామూలుగా అలా వెలుగు వస్తున్నప్పుడు ఆ యజ్ఞం చేస్తున్న వాళ్ళు ఆ వెలుగు మొహం మీద పడుతుంటే చాలా, చాలా ప్రజ్వలంగా వస్తున్నప్పుడు ఆ అగ్ని వాళ్ళ మొహం చాలా మంచి తేజస్సు నిండి ఉంటుంది వాళ్ళ మొహం నిండా. అటువంటి తేజోమయంగా ఉంటుంది. అలాగా ఈ అగ్ని ఇలా ప్రజ్వలంగా వస్తుంది. అమ్మవారి పాదముల కాంతి అంటే ఆ యజ్ఞకర్త ఆ యజ్వ వెలిగిపోతోందిట. ఆ వెలిగిపోతుంటే ఆ యజ్ఞకర్త ఎవరైతే ఉన్నారో అక్కడ మనం చూస్తుంటే గనక ఆ హోమం చేస్తున్నప్పుడు వాళ్ళ యందు మనకి చాలా పూజ్యభావం. అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యము. వాళ్ళు ఎంత వెలిగిపోతున్నారు. వాళ్ళు ఎంత ఆ వెలుగులో ఎంత వెలిగిపోతున్నారు అని మనం అనుకుంటాం. చాలా పూజ్య భావం మనకి కలుగుతుంది. అలాగా ఎప్పుడైతే ఈ కర్మ కర్మలన్నీ కూడా ఆ హవిస్సులుగా మారిపోయి, ఆ జ్ఞానాగ్నిలో దహనమైపోయి, దగ్ధమైపోతున్నాయో, అప్పుడు ఇంకా ఇంకా అగ్ని ప్రజ్వరిల్లి, ఆ యజ్ఞకర్త ఆ పాదములు ఇంకా ఇంకా వెలిగిపోతున్నాయట. ఆ వెలిగిపోతూ అసలు అటువంటి దృశ్యం చూడాలన్నమాట మనం. ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు అటువంటి అద్భుతమైన హోమం చాలా మంచి సోమయాజులు అలా అలా అంటారు. వాళ్ళు చేసే ఆ హోమాన్ని మనం చూసి తీరాలి. వాళ్ళు చాలా పూర్తి భావంతో చేస్తూ ఉంటారు. ఆ మంత్రాలు, ఆ చదువుతున్న మంత్రాలు ఒక ఆ చుట్టూరా ఒక గొప్ప వాతావరణాన్ని తయారు చేస్తాయి. అటువంటి వాతావరణంలో ఆ యజ్ఞం ఆహా ఆ అగ్ని ఇలా పైకొస్తున్నప్పుడు చేస్తున్న వాళ్ళు వెలిగిపోతూ ఉంటారు. అటువంటి అలాంటి హోమాలు చూడగలగడం చాలా అదృష్టం, అద్భుతం. అటువంటి అది అది ఏమిటనమాట ఇప్పుడు ఒక సాధకుడి మనస్సులోనే ఇటువంటి అగ్ని జ్ఞానాగ్ని ఒక యజ్ఞకుండం ఉండి అందులో అమ్మవారి పాదములు మన కర్మ అంటే అమ్మవారి పాదముల పట్ల మనకి ఉన్న భక్తి, ఆ నమ్మకం అవే మన లోపల దీన్ని ఈ చేసేదాన్ని ఏమంటారంటే అంతర్యాగం అంటారు. ఇటువంటి అంతర్యాగం ఆ సాధకుడి మనస్సుని చాలా శుద్ధి చేస్తుంది. అంటే మామూలుగా అయితే యోపనిషత్తులో ఏం చెప్పారంటే అంతర్యాగంలో ఆత్మే యజమాని అని చెప్పారు. ఆత్మ యజమానిగా ఈ జ్ఞానాగ్నిని మనస్సు అనే వేదిక మీద పెట్టి ఈ ఆత్మ యజమాని ఈ కర్మలనన్నిటినీ దగ్ధం చెయ్యాలి అని చెప్పారు. కానీ ఇక్కడ ఆత్మ బదులు అమ్మవారి పాదాలని పెట్టారు. ఆయన ఆ ఆలోచన, ఆయన భావము, ఆయన అనుభవము ఇవన్నీ కూడా. అంటే ఆయన మనస్సు నిండా పూర్తిగా పాదాలంతా ఆక్రమించేసుకున్నాయి. అంటే అన్నమాట ఆయన ఆత్మే అమ్మవారి పాదాలుగా మారిపోయింది. ఆత్మ యజమాని అని చెప్పుకున్న మనం ఇప్పుడు ఆ యజమాని స్థానంలో అమ్మవారి పాదాలున్నాయని చెప్పుకుంటున్నాం. అంటే అమ్మవారి పాదాలే ఆయన ఆత్మగా మారిపోయింది. ఈ కర్మలహరి హవీంషి ప్రోద్దండం జ్వలతి పరమ జ్ఞాన దహనే అనే ఈ ఫ్రేజు అనేక జన్మల నుండి పోగు చేసుకున్న కర్మలనే హవిస్సులను జ్ఞానం అనే అగ్నియందు నీ పాదమనే యజమాని వేస్తున్నాడు. మరి మంత్రం లేకుండా హోమం నిష్ఫలం అని చెప్పుకున్నాం కదా. మరి మంత్రం ఏమిటి? అమ్మవారి పాద మంజీరాల వషట్కుర్వన్ మాంజీరక కలకలైహి ఆ అమ్మవారి మంజీరాలు మంత్రాలుగా తోస్తున్నాయట. ఆ మంత్రాలు నడుస్తుండగా
ఆ జ్ఞాన ఆ ఇది అగ్ని ప్రజ్వరిల్లుతోంది. తర్వాత ఈ భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని శ్లోకం అందులో చెప్పారు. జ్ఞానాగ్ని పూర్తిగా మన కర్మలను అన్నిటినీ కూడా, అంటే జ్ఞానం బాగా ఉన్నప్పుడు అజ్ఞానం పోతుంది కదా. అజ్ఞానమే అన్నిటికీ మూలం. ఏదైనా మనం చేస్తున్నప్పుడు తర్వాత శ్లోకంలో వస్తుంది, అన్నిటికీ కూడా నేను, నాది, నా కోసం, ఇదంతా అజ్ఞానమే. నేనున్నాను, అది నాది, ఆ వస్తువు నాది, ఇది నాదే, అది నాది కాదు, అది నాకు అక్కర్లేదు, ఇది మాత్రం నాకు కావాలి అనేది అన్నిటికీ మూలమైనది ఇదే. ఆ మమత్వం, నేను, నాకు, అహంకారం. ఈ అహంకారము లోపల ఉన్నంత కాలము అమ్మవారి పాదాలు హృదయంలోకి రావు. అమ్మవారి పాదాలు హృదయంలోకి వచ్చాయంటే ఆ అహంకారం లేదు. అలాంటి చోటుకే అమ్మవారి పాదాలు అక్కడికి వస్తాయి. కాబట్టి అటువంటి పాదాలు నా హృదయంలో అటువంటి జ్ఞాన అగ్ని రగిల్చి అంతర్యాగాన్ని చేస్తున్నాయని ఆయన చెప్తున్నారు. కనీసం ఆ విన్నదాన్ని ఒక భావన చేసుకున్నా మనకి అటువంటి ఒక భావనలో కాసేపు ఉండగలుగుతాం. అది పూర్తిగా మనం అనుభవించలేకపోయినా, అంటే కొన్నిసార్లు ఒక ఇమిటేషన్ కూడా మనని మంచి దారిలోకి తీసుకెడుతుంది. కొన్ని విషయాలు, చాలా విషయాలు మనం ఇమిటేట్ చేసి నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి. అలా ఇమిటేట్ చేసి చేసి అనుకరించి అది మనకి అలవాటు అయిపోతుంది. అలాగే ఆ అనుకరణ, ఇవి ఆ లక్షణాలు ఏమి ఉన్నాయో వాటిల్ని మనం అనుసరించడం వలన కూడా మనలో అది ప్రవేశం అవుతుంది. అటువంటి ఆ ధ్యానం మనలో కర్మలని నాశనం చేసి జ్ఞాన అగ్నిని రగిల్చి ఆనందాన్ని, మనకి కావాల్సిన ఫలితం ఇంకా మోక్షమే. అంటే ఇప్పుడు ఇంకా ఏవో కావాలి, అవి కావాలి అనే కోరికలు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి? అబ్బాయి నాకు ఇంకా చాలా ఉన్నాయండి, మాకు బోల్డెడ్ రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి, నాకు అట్లా మీరు చెప్పేస్తే ఇంకా ఫలితాలు ఏమున్నాయని అనేస్తే ఎలాగా అంటే, ఫలితాలకి ఆశించకుండా మనం ఏం చేస్తున్నామో అప్పుడు సర్వస్య శరణాగతి అని అన్ని ఆవిడకే అప్పచెప్పినప్పుడు ఆవిడ మనకి ఏ టైంకు ఏది కావాలో, ఎలా కావాలో మనకి తెలియకపోవచ్చు. అప్పటికి ఏది అవసరమో మనకి తెలియకపోవచ్చు, ఆవిడకి తెలుసు. ఇంకొక డైమెన్షన్ మనం ఆలోచించలేం, ఆ డైమెన్షన్ ఆవిడకి తెలుసు. కాబట్టి ఒక నమ్మకం వస్తుంది, నేను చేసే ఈ సాధనలో నాకు కావాల్సిన ఫలితం ఏముందో ఆ ఫలితాన్ని ఆవిడ ఇస్తుంది నాకు అనే ఒక స్థితిని ఆ అమ్మవారి పాదములే మనకి ప్రసాదిస్తాయి. ఇంతదాకా అమ్మవారిని పద్మంతో, సూర్యుడితో, తర్వాత కల్పతరువుతో, చిగురు ఆకులతోటి ఎన్నో పోలికలు చేశారు. ఇప్పుడు ఒక యజమానిగా చెప్తున్నారంటే అటువంటి పాదాలు మనకి ఒక యజమానిగా మన మనసులో కూర్చుని అంతర్యాగం చేయిస్తాయి అంటే ఇంకా అంతకు మించిన కోరుకోదగిన ఫలం ఇంకేమన్నా ఉందా? నీకు చిన్న చిన్న వస్తువులు ఇచ్చే ఒక చింతామణిని ఇచ్చే ఇది కావాలా? అసలు చింతామణిని ప్రసాదించిన ఆవిడే కావాలా? చింతామణి నీ చిన్న కోరికలన్నీ తీర్చగలిగిన ఆ శక్తి చిన్న చింతామణికే ఉంటే అసలు దాన్ని ప్రసాదించిన ఆవిడకి ఇంకెంత శక్తి ఉంటుంటుంది. మూలాన్నే గనక మనం పట్టుకోగలిగితే ఈ చిన్న చిన్నవి ఎందుకు మనకి? కాబట్టి ఆ మూలమైన అన్నిటికీ మూలమైన ఆ శక్తి ఏది ఉందో ఆ శక్తిని గనక మనం పట్టుకోగలిగితే అంటే పాద ధ్యాన ప్రయోజనాలు ఇందులో చెప్తున్నారు. నమస్కార బుద్ధి, ఆశ్రయ బుద్ధి. నమస్కార బుద్ధి అంటే నమస్కరించాలనే బుద్ధి కూడా శంకరాచార్యుల వారు చెప్పినట్టు ప్రణంతుం స్తోతుం వా
కథం అకృత పుణ్య ప్రభవతి అని చెప్పారు. నమస్కరించాలని బుద్ధి కూడా రాదు. కాబట్టి ఆ నమస్కార బుద్ధి, ఆశ్రయ బుద్ధి, ఆశ్రయించాలి. ఎవరినో వాళ్ళనో వీళ్ళనో నేను అబ్బా ఆ పనికి ఈ పనికి వీళ్ళని వాళ్ళని ఏదో అడిగితే అసలైన శక్తినే అడిగితే ఆవిడే మనకి సహాయం చేస్తుంది కదా. అది ఆశ్రయ బుద్ధి. తర్వాత శరణాగతి. నాదంటూ ఏమీ లేదు, నీకే అంతా నేను అర్పిస్తున్నాను, నువ్వే నువ్వు ఏది చేయిస్తే అది నాకు మంచి అనే ఒక నమ్మకం. అహంకార రాహిత్యం. అప్పుడు ఆ అహంకార రాహిత్యానికి అవకాశం ఉంటుంది. అటువంటి చోటుకి అమ్మ పాదాలు వెంటనే ప్రవేశించేస్తాయి. అటువంటి నిష్కల్మషమైన మనస్సు. చిన్నప్పుడు మీరు ఆలోచించుకుంటే మన కొంత వయసు వరకు అమ్మా నాన్నని ఏదైనా సరే వాళ్ళే మనకన్నిటికీ వాళ్ళే చూసుకుంటారనే ఒక నమ్మకం. ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, అది అమ్మ ఎలా చేస్తుంది, ఇది ఈ రకంగా నాన్న ఎలా చేస్తారు, నాన్న దగ్గర డబ్బులున్నాయా, అమ్మ దగ్గర ఈ చేసేందుకు, ఈ వంట చేసేందుకు అన్ని సంబారాలు ఉన్నాయా, ఎప్పుడైనా మనకు తెలుసా? ఏమీ తెలియదు. ఏది కావాలో అమ్మని అడిగితే అమ్మ ఇస్తుందని ఒక నమ్మకం. అమ్మ చేస్తుంది. ఆ ఆ ఆ నమ్మకం, అదే శరణాగతి అంటే. అక్కడ ఇంకేమి లేదు, నాదేమి లేదు. నాకు కావాల్సిందేదో నేను అడిగా. ఇది ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? దీనికి మనకేమి ప్రశ్న లేదు. ఆ అటువంటి నిష్కల్మషమైన, అమాయకమైన మనసు, అంటే క్రిస్టల్ క్లియర్. అందులో ఇంకేమీ చెడు అంటే భయము, ఆందోళన ఏమీ లేవు. నిర్భయత్వం, తర్వాత ఒక నమ్మకము, అన్నీ వాళ్ళకి తెలుసు. అమ్మకి తెలుసు, నాన్నకి తెలుసు, వాళ్ళు చేస్తారు అనే ఒక భావం. అటువంటి ఆ నమ్మకాన్ని అప్పుడు చిన్నప్పుడు ఎలాగైతే ఉండేదో మళ్ళా అటువంటి ఆ ఇది తెచ్చుకోగలిగితే, అంటే ఇప్పుడు ఉన్నది ఏంటంటే అప్పుడు చాలా అమాయకం. అప్పుడు అంటే అమాయకత్వం అండి, అప్పుడు ఏం తెలీదు. ఇప్పుడు ఇన్ని తెలుసుకుని కూడా అటువంటి అమాయకత్వం ఉండడమే ఒక అమ్మవారికి సద్భక్తుడిగా ఉండడానికి కావాల్సిన అర్హత. అటువంటి ఇన్ని తెలుసుకొని కూడా ఈ ఎరుకతో అటువంటి అమాయకత్వాన్ని మిళితం చేసుకోవాలి. అది ఆయన చెప్తున్న భావం. ఇందులో ఈ పాద ధ్యానంలో ఎలాగైతే ఆవిడ ఆ యజ్ఞకర్తగా కూర్చుని అంతర్యాగం మనలో సల్పిస్తోందో, ఆ మన కర్మలనన్నిటినీ కూడా దగ్ధం చేసేస్తోందో, పూర్తిగా దగ్ధమైపోయిన తర్వాత ఆ జ్ఞానాగ్ని ఎలా వెలుగుతోందో, ఆ జ్ఞానాగ్నిలో అమ్మవారి అంటే ఆ యజ్వ వెలిగిపోతూ ఉంటాడు అంటే, ఆ వెలుగులో అమ్మవారి పాదాలు ఇంకా వెలుగుతూ కనబడితే అది భక్తుడికి ఇంకా నమ్మకాన్ని, ఆ తేజోమయమైన ఆ వెలుగులో ఆ పాదాలని దర్శిస్తూ చీకటిలో ఇంకా అమ్మవారి పాదాలు ఉంటే అక్కడ చీకటి లేదు కదా, పూర్తిగా వెలుగు వచ్చేసింది. అటువంటి వెలుగులో ఆ అమ్మవారి పాదాలను దర్శించుకుంటూ జ్ఞానం, వెలుగుకి అర్థం ఏమిటి మనకి? ఎప్పుడు వెలుగు వచ్చిందంటే జ్ఞాన ప్రవేశం. తమస్సు అంటే అజ్ఞానం, చీకటి. సో అది ఉన్న చోట వెలుగు లేదు, అమ్మవారి పాదం ఉన్న చోట చీకటి లేదు, అక్కడ అజ్ఞానం లేదు. అటువంటి జ్ఞానము ప్రవేశించిన భక్తుడి మనస్సు ఇంకా పూర్తిగా అమ్మవారి పాదంతో మమైకం అయిపోయిన ఆ ఆ శక్తి. చిన్న బిందువుని సముద్రంలో కలిపేసుకుంటే సముద్రం మొత్తం అంతా ఆ బిందువుతో కలిసిపోయింది కదా. అటువంటి శక్తిని పొందగలగడం ఎలాగా? అది ఈ పాద ధ్యానం వలన అహంకార రాహిత్యానికి, అంటే నమస్కార బుద్ధి నుంచి మొదలుపెట్టి ఆశ్రయించి తర్వాత శరణాగతి చేసి అహంకార రాహిత్యానికి వెళ్ళాలి. అలాగా అది ఎప్పుడు ఆ ధ్యానం, అమ్మవారి పాదాల్ని మనస్సులో ఎలా ధ్యానం చేయాలి? తదేక దృష్టితో అన్నిటినీ మర్చిపోయి కాసేపు ఇప్పుడు ఏమి వద్దు, నాకు ప్రస్తుతం ఏమీ వద్దు,
కాసేపు అమ్మవారి పాదాలని మాత్రమే నా మనసులో నిలుపుకుంటా. ఇంకేమీ చూడను, ఏమి ఆలోచించను. ఈ కాస్త టైం పెట్టుకోండి, 30 సెకండ్లు చాలు. 30 సెకండ్లే. ఆ 30 సెకండ్లు నెమ్మదిగా 60 సెకండ్లు అవుతుంది. ఆ 60 సెకండ్లకి బెల్ పెట్టుకోండి పక్కన. ఆ 30 సెకండ్లకి అంతసేపు ఈ ఈ బెల్ మోగే వరకు నా మనసులోకి ఇంకేం రాకూడదు. రానీకుండా ఉండాలి. ఆ పాద దర్శనమే చేసుకోవాలి. ఆ పాద ధ్యానమే చేసుకోవాలి. అంటే నిర్మలమైన అంతఃకరణ బుద్ధి. తర్వాత తదేక దృష్టి. అది ఆ ధ్యానం. అన్నీ మర్చిపోయి నాకేమి అక్కర్లా ఇంకా. ఇప్పుడు నీ పాదాలు మాత్రమే నాకు కావాలి. ఇంకేమి వద్దు అని అమ్మవారికి అప్పజెప్పేసి ఆ ఆ ధ్యానంలో అమ్మవారి పాద దర్శనం చేసుకుంటే ప్రయత్నం. ఇది ఒక సాధన. అది ఇందులో ఈ శ్లోకంలో చెప్పారు. హ్మ్. వషట్కుర్వన్ మాంజీరక కలకలైః కర్మలహరీ హవీంషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతస్తవ చరణయజ్వా గిరిసుతే.